హుస్నాబాద్లో సిద్దిపేట కలెక్టర్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. హుస్నాబాద్ అభివృద్ధికి జరుగుతున్న పనులు తీసుకోవాల్సిన చర్యలపై ఫీల్డ్ విజిట్. ఉన్నత పాఠశాలలకు సైన్స్, రోబోటిక్ కంప్యూటర్ ల్యాబ్. మినీ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కార్యాచరణ. హుస్నాబాద్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా ప్రణాళిక. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. లైఫ్ సెట్ అవుతుంది కదా, కోర్స్ ఎక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోతే ఇంకో ఇతర పేమెంట్ కదా, ల్యాబ్ టెక్నీషియన్ పేమెంట్ ఇన్వైట్ చేసుకోవాలి. ఇంతకుముందు వాళ్ళు ఎందుకు చేయలేదు ఏంటని మేము అడుగుతారు. ఇప్పుడున్న లోపల భవిష్యత్తు ఇళ్ళకే చదివిపోతే నేను ఉపాధి దొరకాలి. ఈ చదివిపోయేవాడు మళ్ళీ డిగ్రీ చేసి మళ్ళీ రోడ్డు వాడి దొరకన్నా కాట్లేదు. పిల్లల కోసం చదివితే కానీ వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది కదా, కోర్స్ ఎక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోతే ఇంకో ఇతర పేమెంట్ కదా, ల్యాబ్ టెక్నీషియన్ పేమెంట్ ఇన్వైట్ చేసుకోవాలి. ఇంతకుముందు వాళ్ళు ఎందుకు చేయలేదు ఏంటని మేము అడుగుతారు. ఇప్పుడున్న లోపల భవిష్యత్తు ఇళ్ళకే చదివిపోతే నేను ఉపాధి దొరకాలి. ఈ చదివిపోయేవాడు మళ్ళీ డిగ్రీ చేసి మళ్ళీ రోడ్డు వాడి దొరకన్నా కాట్లేదు. ఒక్కసారి మాత్రం మొత్తం బల్క్ బుక్ క్లియర్ చేసుకోవాలి. కుటుంబాలు గౌరవెల్లిలా భూమి పోయింది. భూమి పోయినప్పుడు అది చెప్పు 80 మందికేమో 87 మందికేమో తీసేసిండ్రు. అందరికి ఇచ్చిర్రు, మిగతా మందికి ఇచ్చిర్రు. 87 మంది ఉంటాం. 87 మంది మిస్సింగ్లు మిస్ అయిన వాళ్ళు ఒక 20 మంది దాకా ఉన్నారు. మేము కూడా 2014లో కాపీలు సర్పంచ్ దగ్గర ఉంది. ఏం రాసి రోల్ రాసి కదా లెటర్ మేమేం చెప్తున్నాం, నేను కూడా ఏం చెప్తున్నా కొట్టి చెప్తున్నాను ఆనట్లెక్క. కాబట్టి సమస్య ఏమో ఎప్పుడు వచ్చినా మర్యాద చెప్తున్నా లేదా బయటకు వెళ్ళిపోని ఆలోచన చేస్తున్నా, చెప్పడానికి చెప్తున్నా. వేరే భూమి వ్యవసాయం ఉండకూడదు. కూర్చోండి హెడ్ మాస్టర్ గారు, మీరు కూర్చోండి. జనరల్గా రివ్యూ చేసేటప్పుడు బస్ స్టాప్ కోరేటప్పుడు నీళ్ళు రావాలని నేను ఇప్పుడు మీరు అడగండి. మారోని అడిగి మొత్తం ఎక్కడ కూడా కాలువల కాడుకుంటుంది. ఈయన కూడా ఆ పరమేశ్వర రెడ్డి అని ఫార్మర్స్ ఎదుర్కొంటారు. బదిపడి ఆయనది ఈ రైతుల ముచ్చట కాలువ సంబంధించి అది అడుగు చెప్తుంది. నేను ఏమన్నా ఇండివిజువల్స్ ఆయనది కాబట్టి పోవాలని అంటలేను. ప్లాన్ ఉంది, కాబట్టి ఆపబడ్డది. ఫోర్స్ ఇప్పుడే ఫోర్స్ లేదు. జాగా మనం ప్రూవ్ చేస్తే వీళ్ళందరికీ కొన్ని 100,000 ఎకరాలు ఇది హరిగాలు చెప్పింది. ఆయన శోధించండి ఏం చెప్పి హరిగాం ఓకే. బొమ్మ మంచిగా ఐదో చూస్తే సార్కి ఐడియా వస్తుందని మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడోసారి మీరు మాత్రం పరిష్కారం 15 రోజుల్లో నేను మంత్రి గారు తీసుకుపోతా అన్న 15 రోజులు కట్టేసి పర్లేదు కూర్చోండి. లేకపోతే గ్రామ పంచాయతీ మండలి ఎంపీఓ సార్ ఒక పూట అవసరం గ్రామ పంచాయతీ నుంచి అర్బన్ చేయించు నీట్గా 4 ఉంది. రాత్రి ప్రపోజ్ చేయండి. ఎక్కడన్నా ఐడియల్ ల్యాండ్ ఉంటే చూపెట్టండి. రవీంద్ర భారతీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్లో 60% ఇస్తే మన 40 లక్షలు ఇస్తే వాళ్ళు 60 లక్షలు ఇస్తారు. అట్లా ఏదైనా ఒక ఫండ్ రేజ్ చేసుకొని దాని ప్రకారం చేస్తే కోటి ఆటోరే కట్టుకోవచ్చు. ఆ స్కీమ్ ఉంది. మీరు ఒకసారి ఎవరన్నా అప్పటి ఎవరు ఎక్కువ చెప్పండి.
ఏదైనా ఎగ్జిబిషన్ చుట్టూ ఆడిటోరియం ఉంటుంది, చుట్టూ మనం రేపు పొద్దున ఇది చేద్దాం సార్. మన ఇది కదా దాని అవి అన్నీ 6 ఎకరాలు చేసుకోవచ్చు. శిల్పారంగం ఆడిటోరియం టౌన్కి బాగా దగ్గర అప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ఇటువంటి అలా పనిచేస్తున్నాం. ఇవి చూసినట్టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అదే తప్పక సార్ అయితే మరి అది ఒకసారి అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు. అదే 20 తారీఖున షెడ్యూల్ అయితే రెండుసార్లు చేస్తారు. పని కంప్లీట్ చేసి పైసల కొరకు అడుగుమని చేస్తాం. షెడ్యూల్ కొరకు ఇదంతా పోగల నీట్గా పెట్టి కట్టెలో లేవని వంక వేసుకోవాలి. కలిసిపోతే ఎందుకు పర్లేదు వేసుకోమని నీట్గా మనూరు మనబడి అమ్మా దర్శన మనూరు మనబడి పాతది దాంట్లో ఉన్నాడు. మనూరు మనబడి పాతది అమ్మా దర్శన కాదు. స్కూల్ ఎడ్యుకేషన్ గురుకులాస్ కూడా సమానంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ కాకుండా ఎప్పుడు మనం వస్తుంది కదా ఏదో పరిచయం కోసం వేరే నాట్ సేయింగ్ ఎందుకు తప్పుగా అంటలేదు. అవునా కదా ఎంత స్టాక్ అవుతుంది స్ట్రెంత్ ఎంత ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందా ఇవి మేము వస్తాం. మొత్తానికి సమస్యలు తెలుసుకోండి, ఏం చేయగలుగుతామో ఎట్లా అనేది అవసరమైతే వాళ్ళందరూ మీరు పుర ప్రముఖులంతా కలిసి ఒక మీటింగ్ చేయండి. ఈ కాలేజీని అభివృద్ధి ఎట్లా చేయాలి, ఏం కోర్సులు తేవాలి, ఏమి తెస్తే పిల్లలకు మన దగ్గర ఇక్కడ ఉన్న పిల్లలే కదా చదువుకుని ఉద్యోగం చేయగలుగుతారు అనేది ఉండే విధంగా ఆలోచించాలి. పాజిటివ్ డిస్కషన్ అందరూ చేస్తే తీసుకో ఏం చేస్తే బాగుంటుందని నలుగురు ఆలోచన చేస్తే నీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. తల్లిదండ్రులు పిలిచాడు ఇంకేం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకోవాలి. మొత్తం బాల్కు బుష్ క్లియర్ చేసుకోవాలి. రెగ్యులర్ రాదు మీరు సభ్యులు కట్టమన్నా చైర్మన్కి ఇష్టమన్నా లేకుండా సభ్యులు చేసేస్తూనే మహిళా కాలేజీ పిల్లలు అందరికీ ఇక్కడ బాగా కావాలనే బాధలో కొత్తడా ఏది తూర్పులో ఆ రెండు స్టేడియం వాళ్ళు చూస్తారు. ఎవరైనా స్పోర్ట్స్ స్టేడియం వాళ్ళు మీ ఆధ్వర్యం ఉందా? మొత్తం ఇట్లా గ్రాస్ ఉన్న దానికి డిఫరెన్స్ కనపడుతుంది. కార్పెట్ గ్రాస్ ప్లస్ ఇది ఒక్కసారి వేసేస్తే కార్పెట్ గ్రాస్ వచ్చేస్తుంది. జస్ట్ కొంచెం మూవింగ్ చేసుకుంటూ పైన నడుస్తుంది. దీని చుట్టూ కూడా బాగున్నాయి.